హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్తే సార్. నమస్తే అండి. పేరెంట్స్ పిల్లల్ని పక్క వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ పేరెంట్ గా నువ్వేంటి వాళ్ళ పేరెంట్ ఏంటి అనేది కంపేర్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ క్వశ్చన్ అండి. మీరు హర్ట్ అవ్వండి, కాంట్రవర్సీ చేసుకోండి, ఐ రియల్లీ డోంట్ కేర్. ఎందుకంటే లిటరలీ ఇన్ మై సర్కిల్ ఐ సా మెనీ ఫ్రెండ్స్. సొసైటీలో చూస్తున్నాము, వర్క్ స్పేస్ లో చూస్తున్నాము. అంటే పేరెంట్ గా మీరు మీ పిల్లలకి ఏమి ఇచ్చారు అనేది మీరు క్వశ్చన్ చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలకి మీ పిల్లలకి కంపేర్ చేయండి. వై? బికాస్ లిటరల్లీ దట్ ప్రెషర్ మనం చెప్పుకోలేమండి బయటకి, ఎవరికి చెప్పుకోలేము. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ద ఓన్లీ సపోర్ట్ మనిషిని నిలబెట్టగలుగుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని అన్నప్పుడు కుప్పగూలిపోతారు మనుషులు. ఎగ్జాక్ట్లీ. ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ మ్యాటర్స్. ఇఫ్ నాట్ ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళు ఏమి ఇవ్వలేకపోవడం తప్పు కాదండి, వాళ్ళు చేయగలిగింది చేశారు, అంతవరకే నేను అనుకుంటా. అంతవరకే. కంపేర్ చేయదు అస్సలు, నెవర్ కంపేర్. బికాస్ ఈవెన్ నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి నేను బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను. జాబ్ చేయి, అందరూ జాబ్ చేస్తున్నారు కదా, ఎవ్రీ వన్ ఆర్ మేకింగ్ మనీ కదా, ఎవ్రీ వన్ ఫోర్స్డ్ మీ. లిటరల్లీ నేను ఫోన్ లో మాట్లాడటం కూడా మానేసా ఫ్యామిలీ తోటి. ఐ మై సెల్ఫ్ ప్రెషరైజ్డ్ మై సెల్ఫ్ టు నాట్ టాక్ టు దెమ్ బికాస్ దే ఆర్ ప్రెషరైజింగ్ మీ టు డూ జాబ్. అండ్ వి రియల్లీ ఎంజాయ్ దట్ స్పేస్. ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం మానేసినా కానీ అమ్మయ్యా నేను ప్రశాంతంగా ఉన్నా, నాకు ఈ టార్చర్ లేదనిపిస్తుంది. The point here is every person is not same. Yes, no, every no, person not is not same. everyone We is have to same. understand. So basic గా నేను చాలా విషయాలు మనకు సరౌండింగ్స్ లో జరిగిన వాటిని చాలా విషయాలు అర్థం చేసుకుంటూ ఉంటాం. యా, సో బేసిక్ గా బిజినెస్ చేసేటప్పుడు ఏ విధంగా ఫెయిల్ అయ్యారు, వాట్ వీ హ్యావ్ టు డూ. కొన్ని ఫ్యామిలీస్ వెల్త్ క్రియేషన్ లో ఫెయిల్ అయ్యి ఎందుకు ఫెయిల్ అయ్యారు, సో వాట్ కైండ్ ఆఫ్ ద ప్లాన్ ఐ వాంట్ టు ప్రిపేర్. సో ఆ జనరేషన్ కిడ్స్ అట్లీస్ట్ దాని గురించి ఆలోచించి దే హ్యావ్ సంథింగ్ ఇన్ దర్ మైండ్. సో బేసిక్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, యాజ్ యూ సెడ్, ఒక అతను వచ్చాడు నా దగ్గరికి. వెరీ సారీ, అసలు ఆ అబ్బాయి హీ డోంట్ వాంట్ టు బై అ హౌస్, బట్ హిస్ ఫాదర్ ఇస్ ప్రెషరైజింగ్ హిమ్ టు బై అ హౌస్. ఎందుకంటే దానికి పెళ్లి జరగాలి కాబట్టి. హీస్ వెరీ క్లియర్. నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, సార్ మీరు అన్ని మాటలు చెప్పిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది, ఇల్లు కొంటే నా ఫ్యూచర్ ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది, నేను ఈఎంఐలు కట్టుకుంటున్న జీవితాన్ని అంతా గడిపేస్తుంటాను, ఐ కాంట్ గో ఫర్దర్, కానీ నన్ను చాలా ప్రెషరైజ్ చేస్తున్నారు. నేను ఏమన్నా అంటే నేను పెంచలేదా, ఇప్పటిదాకా మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురాలేదా అని అంటే, నేను చెప్పాను ఒకటే మాట, ఐఎమ్ సో సారీ అంకుల్, ఇప్పటిదాకా మీరు చూసిన ప్రపంచం వేరు, ఇప్పుడున్న ప్రపంచం వేరు. మీ నాన్నగారు అప్పుడు కనీసం చదువులు లేవు, మీరు ఎంతో కొంత చదువుకొని ఒక చిన్న ఉద్యోగం చేశారు, మీ అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చేశారు, ఉన్న చదువులు ఎక్స్పెండిచర్ ఒకటేనా? ఒకప్పుడు అసలు మీకు ఇంటికి ఖర్చులు లేదు, ఇప్పుడు ఇళ్ళకి విపరీతమైన ఖర్చు ఉంది, ఉన్నది ఒకటేనా? ఒకప్పుడు కనీసం మీకు సైకిల్ లేదు, ఈ రోజు కార్లు వచ్చాయి, మీకున్న ఖర్చు ఒకటేనా? ప్రతి ఒక్క మనిషికి లైఫ్ స్టైల్స్ అనేవి మారుతూ వచ్చాయి. ఆ రోజుల్లో మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరికింది, మీ అబ్బాయికి 5 లక్షలు ఖర్చు పెట్టారు. ఇదే అబ్బాయి వాళ్ళ అబ్బాయిలకు ఖర్చు పెట్టాలి అంటే దాదాపుగా 80 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి? మీరు వేరు, ఈ జనరేషన్ వేరు. నేను మిమ్మల్ని పెంచలేదా అనే క్వశ్చన్ అప్పుడు మేము మా పిల్లల్ని పెంచాలి కదా, మరి అప్పటిది ఇప్పటికి ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, అది వేరు ఇది వేరు, ఈ రెండు వేరు వేరు. మీ ఐడియాలజీ వేరు, మీ ఐడియాలజీకి అనుకూలంగా మీ పిల్లలం కాబట్టి మీతో పాటుగా మేము నడిచాం. కానీ నెక్స్ట్ జనరేషన్ కి ఏం కావాలో కొద్దో గొప్ప వాళ్ళ జనరేషన్ నియర్ బై ఉన్న మాకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ, మీకు ఈ జనరేషన్ కి ఇంత గ్యాప్ ఉంది, మా పిల్లలకి మాకు ఇంతే గ్యాప్ ఉంది. వీ కెన్ అండర్స్టాండ్ సంథింగ్. వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళకి ఏది అవసరం. ఒకప్పుడు మీకు వ్యవసాయ భూములు ఉంటే గొప్ప, కానీ ఇప్పుడు వ్యవసాయ భూములు ఉంటే మా పిల్లలకు ఆకలి తీరదు, మా పిల్లలకు కావాల్సింది ఫైనాన్షియల్ అసెట్స్. ఈ రోజు మేము ఇబ్బందులు పడటానికి గల కారణం, మేము ఒక కార్పొరేట్ స్లేవరీగా ఉండడానికి కారణం, మా దగ్గర ఎటువంటి ఫైనాన్షియల్ అసెట్స్ లేవు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు. కాబట్టి నాతో చాలా మంది ఈ మాట అన్నారు, నెక్స్ట్ మా జనరేషన్ కిడ్స్ కి మేము ఫైనాన్షియల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. ఈ రోజు మేము ఒక స్లేవ్స్ లాగా వర్క్ చేస్తున్నాం. మా గ్రాండ్ ఫాదర్స్ అందరు రాజుల్లాగా బతికారు, బికాస్ వాళ్ళకి భూమి ఉంది, వాళ్ళే సంపాదించుకున్నారు. కానీ ఈ రోజు ఇప్పుడున్న మిడిల్ జనరేషన్, ఇప్పుడున్న ఈ కరెంట్ జనరేషన్ స్లేవరీగా మారిపోయింది. ఎందుకు అని అంటే, మా పెట్టుబడులు అన్ని కూడా ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ లో లేకపోవటం వల్ల, మాకు ఎటువంటి సెకండరీ ఇన్కమ్ లేకపోవటం వల్ల మేమందరం ఇబ్బందులు పడుతున్నాం. సేమ్ థింగ్ నెక్స్ట్ జనరేషన్ ఎదుర్కోకూడదు. సో ఈ జనరేషన్ ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రాబ్లమ్ ని పేరెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే, నేను నీకేం తక్కువ చేశానో అని వాళ్ళు మనోవేదనకు గురవుతారు, కానీ ఈ ప్రాబ్లం అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎవ్రీ పేరెంట్ షుడ్ అండర్స్టాండ్, ఇక్కడ షూ చేంజ్ అయింది, మీరు ఆ షూ వేసుకొని ఆలోచిస్తేనే ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. ఇంకొక ఫ్యామిలీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు, సరే ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ లో మా వాడికి ₹1,00,00,000 పెట్టాడు, కరెక్టేనా అని ఒక మాట అడిగితే, మీరు ఎక్కడ పెట్టేవాళ్ళు సార్ అని అడిగినప్పుడు, FDలో బోల్డ్ డబ్బులు పెట్టానండి అని చెప్పేసి అన్నారు. మీరు ఏం చేస్తారంటే, ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఒక మాట అన్నారు, మీకు హ్యాపీగా రిటైర్మెంట్ జీతం వస్తుంది, బతికేస్తున్నారు. మీ అబ్బాయి ఏంటి, ప్రైవేట్ ఎంప్లాయ్, వస్తుందా రిటైర్మెంట్ కార్పస్? రాదు. ఎట్లా బతుకుతాడు? ప్రశ్నకు సమాధానం లేదు. మీరు FDలు వేసారన్నారు కదా, అప్పట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత వచ్చేది? నేను 14 కూడా చూశానండి అని అన్నారు. ఈ రోజు ఎంత వస్తుంది? 6-7 వస్తుంది.
మీరేమో 14 సంపాదించారు, మీ అబ్బాయికి 6 ఎట్లా బతకగలుగుతారు? ఆ రోజున లైఫ్ స్టైల్ ఈ రోజున లైఫ్ స్టైల్ ఒకటేనా? ఇక్కడ ఎన్నో పారామీటర్స్ మారిపోయినాయి. ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఎస్, కూర్చొని మీకు ఒకవేళ క్లారిటీ లేకపోతే గో టు యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. నోటికి వచ్చిందల్లా మాట్లాడక ముందు మనకి తెలియకపోతే గో సిట్, డిస్కస్ అండ్ దెన్ గో బ్యాక్ టు హోమ్ అండ్ డిసైడ్. ఎగ్జాక్ట్లీ. మీ అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదేమో. ద మేజర్ ప్రాబ్లమ్ హియర్ ఐ అండర్స్టూడ్ ఈస్ ఏ కిడ్ కి కూడా వాళ్ళ పేరెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం కొంతమందికి దొరకట్లేదు, కొంతమందికి ఏమో ఎక్స్ప్లెయిన్ చేసే ఇది రావట్లేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రెజెంట్. ఛాన్స్ ఇవ్వట్లేదు. యా, దే ఆర్ నాట్, ఫ్యూ పీపుల్ ఆర్ నాట్ గివింగ్, ఫ్యూ పీపుల్ కి ఉన్నప్పటికీ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రెజెంట్ ఇట్. చెప్పలేరు. yes, present ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కాదండి, ఇక్కడ పిల్లలకి 28 years కి ఇంత ప్రెషర్ ఇస్తున్నారు కదా ఇల్లు కొనమని. మరి ఆపోజిట్ పిల్లాడు ఇలా కొన్నాడు ఇల్లు, మరి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ 35 years లో అసెట్స్ కొన్నారు, బంగారం కొన్నారు, మరి నువ్వు మాకేం చేసావని పిల్లల పేరెంట్స్ ని తిరగబడి క్వశ్చన్ అడిగితే వాళ్ళకి ఎంత ట్రామా ఉంటది. దట్ వాస్ ద ప్రాబ్లం అండి. సో బేసిక్ అదే ప్రశ్న, ఇదే కంపారిజన్ పిల్లలతో చేస్తే దే ఫీల్ ప్రౌడ్. అదే కంపారిజన్ రివర్స్ లో మన దగ్గరకు వస్తే మన ప్రాబ్లం. సో బేసిక్ గా నొప్పి మన దాకా వస్తేనే అది తెలుస్తుంది. ద పాయింట్ హియర్ ఈస్, అప్పుడు ఆ అంకుల్ మీరు ఒకటి ఎలా కాదు, ఇప్పుడు నేను వాడు ఒకటి కాదు. లైఫ్ స్టైల్స్, నా ఆలోచన వేరు, నేను నా వెల్త్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నటువంటి విధానం వేరు, వాడు వెల్త్ ని చూసే విధానం వేరు. నేను వాడిని తప్పు నేను అన్ను, నాది తప్పు అని చెప్పి జడ్జి చేయొద్దు. ఎస్, మేబీ నేను చేసే వాటిలో మిస్టేక్స్ ఉన్నాయా, రండి కూర్చుందాం, రెక్టిఫై చేసుకుందాం, విల్ గో ఫర్దర్ టుగెదర్. యూ హెల్ప్ మీ యువర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఒక కొత్త పద్ధతిలో ముందరికి వెళ్తున్నాను, నీ అనుభవాన్ని ఇక్కడ జోడించు, ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్తాను. అనుభవాన్ని జోడించకుండా భయంతో వెనక్కి గుంజితే ఏ పిల్లోడు ముందరికి ప్రయాణించగలుగుతాడు? అసలు ఏమైనా అయితే ఫ్యామిలీ ఒకటి ఉంది మనకి అని వచ్చి చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి, కానీ వీళ్ళే ప్రెషరైజ్ చేయకూడదు. ఫ్యామిలీ అనేది ఒక ఏంటి అంటే హార్ట్ అండి, దానికి అంటే మాకేమైనా అయితే బాధ వచ్చి మేము మీకు చెప్పుకునేలాగా ఉండాలి, కానీ మీరే తిరిగి బాధ పెట్టి ప్రెషర్ ఇచ్చి మాకేమైనా అయిన దానికి రీజన్ మీరు అయ్యేలాగా మాత్రం ఉండకూడదు. అనుకోని ఒక పరిస్థితుల వల్ల అప్పుల్లో ఒక అతను ఫోన్ చేశాడు. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను సార్, ఎవరికి చెప్పినది సమస్యగా మారేటట్టుంది, నా భార్యకి చెప్పిన సమస్యగా మారుద్ది, నా భార్యకి చెప్తే వదిలిపెట్టి వెళ్ళిపోతున్న భయంగా ఉంది, మా పేరెంట్స్ కి చెప్తే ఇష్యూ పెద్దదవుతున్న భయంగా ఉంది, ఇప్పుడు నేను చావాలా బతకాలన్న దాంట్లో కొట్టుమిట్టులు ఆడుతున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆయనకి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, జస్ట్ పిల్లలకి అనుకోని పరిస్థితులు ఆరోగ్యం బాగోపోవటం వల్ల చెప్పకుండా అప్పు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పు చేస్తున్నారంటే వాళ్ళు భయపడతారని, పిల్లల్ని కాపాడుకోవాలన్న ఇదితోటే హీ డిడ్ దట్. ఆయన తప్పేం లేదు, కానీ ఆ విషయాన్ని చెప్తే ఎట్లా ఫ్యామిలీ రియాక్ట్ అవుద్దో, ఆయన ఫ్యామిలీని కాపాడడం కోసం చేసిన అప్పే ఈ రోజు అన్న ఒక పెద్ద ప్రశ్నలో కూర్చోబెట్టి. ఎవ్రీ వన్ డస్ ఎనీథింగ్ ఫర్ దర్ ఫ్యామిలీ. ఫస్ట్ కూర్చోండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. నేను ఇంకో ప్యాటర్న్ కూడా అబ్జర్వ్ చేసి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎందుకు ప్రాబ్లంలోకి నెట్టబడతారు అని అంటే చెప్పుకోకపోవడం వల్ల. అట్లీస్ట్ చెప్పుకోగలగాలి, చెప్పలేకపోతే వాళ్ళు భయంలో ఇంక ఎక్కువ తప్పులు చేస్తారు. ఆ తప్పులే పెద్ద ప్రమాదానికి దారితీస్తాయి. గివ్ దమ్ దట్ స్పేస్, లెట్ దమ్ ఎక్స్ప్రెస్ దేర్ మిస్టేక్స్. అట్లీస్ట్ మిస్టేక్స్ ఏంటో తెలిస్తే, అండ్ నేను ఒక ఫార్ములా గట్టిగా నమ్ముతాను, హౌ టు బికమ్ సక్సెస్ఫుల్. 99 మిస్టేక్స్ చేసేయండి, 99 వేస్ ఆఫ్ డూయింగ్ మిస్టేక్స్ చేసేస్తే వీఆర్ సక్సెస్ఫుల్. ఒక్క దగ్గర గట్టి స్లాబ్ తగులుతుంది, దెబ్బకి మారిపోతారు అంతే. 99 వేస్ ఆఫ్ మిస్టేక్స్. నేను ట్రేడింగ్ లో నేర్చుకున్న విధానం అదే. 99 వేస్ లో ఎలా ట్రేడింగ్ చేయకూడదు నేర్చుకున్నా. ఇప్పుడు నా ట్రేడింగ్ ఎలా చేయాలో తెలిసిన దారా ఒకటి అది మిగిలింది, అదొక్కటే ఇప్పుడు నేను చేస్తున్నా. ఆ 99 వేస్ నేను చేయను ఎప్పటికి లైఫ్ లో. తప్పు చేసినోడు ఎదుగుతాడండి, తప్పు చేయకపోతే మనిషి ఎదగడు. హూ విల్ గైడ్, ఎవరు నేర్పిస్తాడు? తప్పు చేస్తేనే లైఫ్ నేర్పిస్తుంది. మనం పిల్లల్ని పెంచేటప్పుడు కూడా చాలా పద్ధతిగా పెంచేస్తున్నాము, భగవద్గీత క్లాసెస్ పంపిస్తున్నాము, సంగీతం నేర్పిస్తున్నాము, భరతనాట్యం నేర్పిస్తున్నాము. ఇది కాదు పెంపకం. నా దృష్టిలో అయితే ఇది కాదు పెంపకం. లైఫ్ ఏంటి, రియాలిటీ ఏంటి, ఎమోషన్స్ ని ఎక్కడ కంట్రోల్ చెయ్యాలి, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడొద్దు, ఎక్కడ వాడడం వల్ల నీకు బెనిఫిట్ ఉంది, ఎక్కడ వాడడం వల్ల నీకు లాసెస్ ఉన్నాయి, ఇవి నేర్పించి పెంచండి. ఈ రోజుల్లో పిల్లలకిను మన తాతలు అంటే మన అమ్మమ్మ తాతయ్య కాలం పిల్లలు వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు దానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది. భగవద్గీత క్లాసెస్ కి వెళ్ళినంత మాత్రాన అది సస్టైన్ చెయ్యదు. లైఫ్ లో నేర్పించాల్సిన పాఠాలు మనం నేర్చుకున్నాం కాబట్టి మనం ఎంత నేర్చుకున్నామో దాంట్లో నాలెడ్జ్ మన పిల్లలకి షేర్ చేయడం వల్ల మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఫేస్ చేయరు, మనం ఏడ్చిన ఏడుపులు ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఏడవరు. సో మై సింపుల్ పాయింట్ ఈస్, ట్రెండ్ మారుతుంది, ట్రెండ్కి అనుకూలంగా మనం కూడా మన ప్యాటర్న్స్ చేంజ్ చేసుకుంటూ పోవాలి. డోంట్ బి లైక్ జస్ట్ ఎవరో వాళ్ళకు ఉంది కదా అన్న దాంట్లో మన పర్స్పెక్టివ్ లో పెట్టుకోకుండా, పర్టికులర్గా ఈ యంగ్ జనరేషన్ లో ఆల్రెడీ కొంతమంది బలైన వాళ్ళు బలైపోయారు. అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైతే పెళ్లిళ్ళకి రెడీగా ఉన్నారో కొద్దిగా లాజికల్ గా ఆలోచించాలి. అది కమర్షియల్ అంటారా? నో, ఇట్స్ నాట్ కమర్షియల్. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసేటప్పుడు ఐ సే ఇట్స్ ఎ బిజినెస్ డీల్.
డూ యర్ రైట్ బిజినెస్ డీల్ అట్లీస్ట్. దానిని కరెక్ట్ గా చేయండి. బిజినెస్ డీల్ అంటే ఏంటి, ఇల్లుందా కారు ఉందా కాదు. ఇల్లున్నా కారు లేకపోయినా మనిషి బతకగలడు. కానీ ఆ మనిషి ఒకవేళ ఉద్యోగం పోతే నిలబెట్టుకునే డబ్బులు రెడీగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎస్. ఇన్సూరెన్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందో లేదో చెక్ చేయాలి. ఒక సోమరిపోతుని పెళ్లి చేసుకుంటే కొండనైనా కరిగిస్తాడు. తెలివైన పెళ్లి చేసుకుంటే వాడు కొండను సృష్టిస్తాడు. ఎస్. వాడికి తెలివి ఉందో లేదో చెక్ చేయండి. డబ్బులు దేవుంది, ఇవాళ వస్తే రేపు పోతాయి. లెట్ మీ టెల్ యూ, 1,00,000 సంపాదించేవాడు ఇంత దాచిపెట్టాడు. 50,000 సంపాదించేవాడు ఇంత దాచిపెట్టినాడు. 3 లక్షలు, 6 లక్షలు, 5 లక్షలు ఇండియాలో సంపాదించే వాళ్ళకి ఇంత సేవింగ్స్ ఉంటాయి. 50,000 జీతంతో ఇంత ఉంటాయి సేవింగ్స్. ఎవరు గొప్ప? 5 లక్షల జీతం వాడు గొప్ప, 50,000 జీతం వాడు గొప్ప? అల్టిమేట్లీ 50,000. దట్స్ ద పాయింట్. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. వాడిని చూసుకో. మగపిల్లల పేరెంట్స్ కూడా అది నేర్పండి. మీతో ఇంటర్వ్యూ చేసిన ప్రతిసారి ఏదో ఒక పాయింట్ మేము అందరం నేర్చుకుంటాం సార్. లైక్ లైఫ్ రియాలిటీ తెలిసిన ప్రతి ఒక్కరికి అయితే దీంట్లో ఉన్న డెప్త్ అర్థమవుతుంది. మీరు అన్నట్టు నెగిటివ్ కామెంట్స్ చేసుకునే వాళ్ళకి అదే పని కాబట్టి ఇంకా అదే పనిలో ఉండనిద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.